బంగారం వెండి ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. గత 10 రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం వెండి ధరలు మళ్లీ పెరిగాయి. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిస్థితుల వల్ల పసిడి ధరల్లో అస్థిరత చోటు చేసుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. ముడి చమురు ధర ప్రభావంతోనూ బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. రాకేష్, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిస్థితుల వల్ల బంగారం వెండి ధరలపై ప్రభావాన్ని చూపిస్తుంది. ముడి చమురు బ్యారెల్ ధర తగ్గిన సందర్భంలో బంగారం ధర పెరుగుతుంది. ముడి చమురు బ్యారెల్ ధర పెరిగిన సందర్భంలో బంగారం ధరలు తగ్గుతున్నాయి. ఎందుకంటే ముడి చమురు బ్యారెల్ ధర పెరిగినప్పుడు పెట్రోల్ డాలర్ బలపడుతుంది. కాబట్టి మదుపరులందరూ కూడా దానిపైన పెట్టుబడులు పెట్టడానికి కూడా ఆసక్తి చూపిస్తారు. ఒకవేళ ముడి చమురు బ్యారెల్ ధర తగ్గినప్పుడు పెట్రోల్ డాలర్ బలహీనపడుతుంది. కాబట్టి ఆ మేరకు అక్కడి నుంచి తీసుకొచ్చిన లాభాలు స్వీకరించి తిరిగి ఇక్కడ బంగారం వెండిపై పెట్టుబడులు పెడుతున్నారు. అయితే ఈ విధంగా గత దాదాపు ఏడాది కాలంగా కూడా బంగారం భారీగా హెచ్చుతగ్గులకు లోనవుతుంది. ఈ ఏడాది జనవరి 29-30 తేదీల్లో బంగారం గరిష్టంగా 1,85,000 పైగా 10 గ్రాముల మేలిమి బంగారం ధర 1,85,000 పైగా పలికింది. ఆ తర్వాత వెండి కూడా దాదాపు 4 లక్షల వరకు కూడా జరిగింది కిలో వెండి. ఈ విధంగా బంగారం వెండి ధరలో ఒకసారి దాదాపు ఈ 6 నెలల వ్యవధిలోనే తిరిగి మళ్ళీ అంటే జనవరి 30 తేదీనో అంత గరిష్టంగా పలికిన బంగారం వెండి ధరలు క్రమంగా మరుసటి రోజు నుంచే భారీగా తగ్గుకుంటూ వస్తున్నాయి. ఎందుకంటే లాభాల స్వీకరణకు దిగిన మదుపరులు ఒక్కసారిగా విక్రయించడంతో ఒకే రోజు వ్యవధిలో దాదాపు 10 నుంచి 15,000 వరకు కూడా బంగారం పైన ధర తగ్గింది. అంతేకాకుండా వెండి కూడా భారీగా తగ్గింది, 50,000 వరకు రూపాయలు కూడా తగ్గింది. అంటే దాదాపు ప్రపంచ చరిత్రలో ఇప్పటి వరకు అంత స్థాయిలో ఒకే రోజులో ఇంత తగ్గిపోయినట్టుగా ఎప్పుడు లేదని చెప్పి కూడా ఆ సందర్భంలో విశ్లేషకులు కూడా చెప్పారు. క్రమంగా తగ్గుకుంటూ వచ్చిన బంగారం తిరిగి మళ్ళీ మార్చి 13వ తేదీ దాదాపు 1,37,000 1,35,000 వరకు కూడా తులం బంగారం పలికింది, 10 గ్రాముల మేలిమి బంగారం. ఆ తర్వాత తిరిగి పెరుగుకుంటూ వచ్చి మే 14వ తేదీ సరిగ్గా నెల క్రితం వరకు కూడా మే 14వ తేదీన 1,67,000 రూపాయలు 1,67,000 రూపాయలుగా ఉన్న 10 గ్రాముల మేలిమి బంగారం ధర తిరిగి మళ్ళీ గత వారం రోజులు కూడా తగ్గుకుంటూ వస్తుంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి అంటే ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా మధ్య చోటు చేసుకున్న యుద్ధం వల్ల తిరిగి ఒకసారి ట్రంప్ ప్రకటన వల్ల తగ్గడం, ట్రంప్ ప్రకటన వల్ల ముడి చమురు బ్యారెల్ ధర పెరగడం జరుగుతుంది. కాబట్టి ఆ ప్రభావం బంగారం వెండిపైన కూడా పడుతుంది. అయితే దాదాపు వారం రోజుల వ్యవధిలోనే 10 గ్రాముల బంగారం పైన 10,000 వరకు కూడా తగ్గింది. ఆ తర్వాత తిరిగి అంటే 2 రోజుల క్రితం 1,88,000గా ఉండింది 10 గ్రాముల మేలిమి బంగారం ధర 1,48,000గా ఉండింది. తర్వాత తిరిగి 4,000 పెరిగి ఈ రోజుకి 1,52,000 దాదాపు 1,52,500 రూపాయల వరకు కూడా ఉంది. వెండి కూడా అంతే, దాదాపు 2,52,000 పైగా కిలో వెండి ఉంది. ఈ విధంగా అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిస్థితుల వల్ల బంగారంలో భారీగా హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. అయితే వెండి పారిశ్రామిక అవసరాలకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి వెండిలో స్థిరత్వం ఉంటుందని భావించినప్పటికీ ఆ మేరకు స్థిరత్వం లేకుండా వెండి కూడా భారీగా తగ్గుతూ వచ్చింది. దాదాపు అంటే 3-4 రెట్లు పెరిగింది ఏడాది వ్యవధిలోనే వెండి పైన 3-4 రెట్లు పెరిగింది. ఎందుకంటే ఒక్కసారిగా మదుపర్లంతా కూడా దానిపైన పెట్టుబడులు పెట్టడంతో ఆ తర్వాత తిరిగి జనవరి 30 తేదీ ఆ సమయంలో దాదాపు 4 లక్షల వరకు చేరిన వెండి తర్వాత 2,20,000 2,30,000 వరకు కూడా తగ్గిపోయింది. ఆ తర్వాత క్రమంగా మళ్ళీ పెరుగుతూ ప్రస్తుతం అయితే 2,52,000 వద్ద ఉంది. వెండిని పారిశ్రామిక అవసరాలకు వినియోగించే అవకాశం ఉన్నప్పటికీ ఒక్కసారిగా భారీగా ధరలు పెరగడంతో తిరిగి అందరు మదుపరులంతా కూడా లాభాల స్వీకరణకు దిగడం వల్ల వెండి కూడా తగ్గిందని చెప్పి కూడా నిపుణులు చెప్తున్నారు. అయితే అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిస్థితుల వల్ల బంగారం వెండి ధరలు పెరుగుతున్నప్పటికీ కొంతమంది విశ్లేషకులు మాత్రం ఇప్పుడున్న ధరలకు మరో 20% కూడా తగ్గొచ్చు, 15-20% వరకు కూడా తగ్గొచ్చు అని చెప్పి నిపుణులు చెప్తున్నప్పటికీ ఆ మేరకు ఆ నిపుణుల అంచనాలు మాత్రం నిజం కావడం లేదు. ఎందుకంటే బంగారం వెండి ధరల్లో అంత అస్థిరత ఉండడం వల్ల అంటే అంత కాకుండా ముడి చమురు బ్యారెల్ ధర ఒక్కసారిగా 110-112 డాలర్లకు వెళ్ళడం, ఆ తర్వాత తిరిగి $80-90 కూడా దిగిపోవడం, ఈ విధంగా ఇరాన్ యుద్ధ ప్రభావం వల్ల అంతా చోటు చేసుకుంటుంది. హార్ముజ్ జలసంధి మీదుగా ముడి చమురు సరఫరా ఆటంకం తలెత్తడం వల్ల ఒకసారి ఈ విధంగా అక్కడ అస్థిరత ఉంది. కాబట్టి ఆ ప్రభావం బంగారం వెండి ధరలపైన ఉంది. ప్రస్తుతం ఇదే విధంగా కొనసాగొచ్చని చెప్పి కూడా నిపుణులు చెప్తున్నారు. ఓవర్ టు యు రాకేష్.